అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మొట్టమొదటి ఫీఫా పీస్ ప్రైజ్ వచ్చింది. రీసెంట్గా వాషింగ్టన్ డీసీలో 2026 జరగబోయే ఫీఫా వరల్డ్ కప్ డ్రా సందర్భంగా, ఆ ఈవెంట్ సందర్భంగా ఫీఫా అథారిటీస్ ఆయనకి ఫీఫా పీస్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం ఇలాంటి పీస్ ప్రైజ్ అనేది ఫీఫా తరపున రావటం. ఎందుకంటే ఫీఫా అనేది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ అన్నమాట. ఇది ఫుట్బాల్ ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచెస్ కండక్ట్ చేస్తుంది. ఇదంతా కూడా ఫీఫా చేస్తుంది. అయితే ఫీఫా మాత్రం ప్రత్యేకంగా ఒక పీస్ ప్రైజ్ కన్స్టిట్యూట్ చేసి ఫస్ట్ టైం అది డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చారనమాట. ముఖ్యంగా ఎవరైతే ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్స్, ప్రపంచ ఐక్యత కోసం, శాంతి నెలకొల్పడం కోసం అత్యద్భుతంగా పనిచేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నట్లు ఫీఫా వాళ్ళు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫీఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో డొనాల్డ్ ట్రంప్ని ఆకాశానికి ఎత్తేశారనమాట. ట్రంప్ తన దారిని తను వెళ్తూ ప్రపంచానికి శాంతి తీసుకెళ్తున్నారని చెప్పి, అదేవిధంగా ఈ అవార్డుకి సంబంధించిన గోల్డ్ మెడల్ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడైనా ధరించొచ్చని కూడా చెప్పుకొచ్చారనమాట. యాక్చువల్లీ చాలా మంది ఫీఫా అథారిటీస్కి ఈ అవార్డు డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చిన తర్వాత తెలిసిందంట. ఎలా ఈ అవార్డు కోసం ఆయనకు సెలెక్ట్ చేశారు, ఏ విధంగా సెలెక్ట్ చేశారు, దాని క్రైటీరియా ఏంటి, ఏ నామినేషన్స్ తీసుకున్నారు, అలాంటి ఏమీ లేకుండా ఈ అవార్డు డిక్లేర్ చేశారని కూడా చాలా మంది విమర్శకులు అంటున్నారనమాట. ఒక పక్క చూస్తే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగో, రువాండా మధ్య పీస్ డీల్ తానే కుదిర్చానని చెప్పి, అదేవిధంగా ఆ యుద్ధంలో ఆల్రెడీ 1 కోటి మంది చనిపోయారు, మరో 1 కోటి మంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి తానే దగ్గరుండి పీస్ డీల్ కుదిర్చానని, అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య పీస్ డీల్ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా తానే యుద్ధాన్ని ఆపాను, ఇలా చాలా లిస్ట్ చెప్పుకుంటున్నారనమాట. ఈ సందర్భంగా మనం చూస్తే కనుక ఎవరైతే ఫీఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో ఉన్నారో ఆయన చాలా సందర్భాల్లో వైట్ హౌస్కి వెళ్ళారు. ట్రంప్కి చాలా క్లోజ్ అంట. ఇప్పుడు ఈ అవార్డు డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు ఇచ్చారు, ఫీఫా పీస్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు వచ్చింది, అసలు ఈ అవార్డు నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ ఉందా, అండ్ ఫీఫా అనేది ఒక స్పోర్ట్స్ గవర్నెన్స్ బాడీ కదా, దీనికి పొలిటికల్ అవార్డ్స్ ఇవ్వడం ఏంటి, దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు కదా అని చెప్పి గ్లోబల్గా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు అనమాట. మొత్తానికైతే ఫీఫా పీస్ ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఫీఫా పీస్ ప్రైజ్ అనేది డొనాల్డ్ ట్రంప్ని వరించింది.